పర్వాలేదులే, దానంగా తీసుకుంటే దరిద్రం ఏమీ అంటుకోదు. అంటే నీ ఉద్దేశం నీ దగ్గర డబ్బులు తీసుకొని నేనేం పనిచేయలేదనా? ఊరికా నీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలా? నన్నేం చేయమంటావు? ఇదంతా నా బ్యాడ్ లక్. నేనేం చేసినా అన్నీ నాకు ఎదురు తిరుగుతున్నాయి. వాసంతి కేసులో సంజయ్ నిరికిద్దామని చూస్తే నా ఉద్యోగం ఊడుకూర్చుంది. వాడి పెళ్ళాన్ని అరెస్ట్ చేస్తే ఆ ఐజీ నీకు ముప్పు చివాట్లు పెట్టాడు. మొన్నటికి మొన్న ప్రతిమ చిక్కినట్టే చిక్కి కళ్ళలో దుమ్ము కొట్టి తప్పించుకుంది. అంతే మరి, జోగి జోగి రాసుకుంటే బూడిద మిగులుతుందన్నట్టు నీకు నాకు అలాగే ఉంది ఇప్పుడు. ఆహా, ఆ రోజు ప్రతిమ లిఫ్ట్ కోసం నా జీబెక్కినప్పుడు లడ్డు వచ్చి చేతిలో పడింది అనుకున్నాను. బ్యాడ్ లక్, కొద్దులు మిస్ అయింది. మరీ ఎక్కువ వరీ అవ్వకు. దానికి షెల్టర్ ఇచ్చిన మరో సాల్తీ ఇప్పుడు దొరికింది. దానికి పెడుతున్న టార్చర్ భరించలేక నిజం చెప్తుంది. అప్పుడు తెలుస్తుంది ప్రతిమ ఎక్కడుందో. నీ చేతికి చిక్కిన క్యాండిడేట్ ఎవరు? జయ ఇప్పుడు పాడుబడ్డ కొంపలో బందీగా కూర్చుంది. కిడ్నాప్ చేసావా? మనకు చేతనైంది అదే కదా. విషయం బయటపడితే చాలా పెద్ద కేసు అవుతుంది. బయట పడడం అంటూ జరిగితే అది ప్రాణాలతో బయటపడతాం, శవంగానే కనిపిస్తుంది. అలా అని ఫిక్స్ అయిపోయావా? ఎప్పుడో. సరే, ఒక పంచే. ఈలోపు దాని నుంచి ప్రతిమ డీటెయిల్స్ సంపాదించు. అన్నట్టు జయని కిడ్నాప్ చేసినట్టు ప్రతిమకి తెలియదు కదా? తెలీదు. అయితే ఖచ్చితంగా అది జైకి ఫోన్ చేసి ఉంటుంది. ఆ నెంబర్ని బట్టి ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయొచ్చు. ఇంత చిన్న విషయం నాకెందుకు తట్టలేదు? ఎంతైనా పోలీసు బుర్రే. ముందు జే సెల్ ఫోన్ ఎక్కడుందో అది తెలుసుకో. ఒక్క నిమిషం. హలో రే దాసు. సార్ నమస్తే. అదేమన్నా నోరు తెరిచిందా? తినడానికి తప్ప దేనికి నోరు తెరవట్లేదు సార్. దాని దగ్గర సెల్ ఫోన్ ఏమైనా ఉందేమో చూడు. ఆ జాగ్రత్తలు ముందే చూసుకున్నా సార్. ఆ సెల్ ఫోను దానింట్లోనే ఉంది. ఖచ్చితంగా చెప్తున్నావా? అవును సార్, ఇంట్లోంచి లాక్కొచ్చేటప్పుడు సెల్ ఫోన్ మాత్రం దాని దగ్గర లేదు. సరే, అది తప్పించుకుని పారిపోకుండా మాత్రం చూడు. జాగ్రత్త. అలాగే సార్. ఇంతకీ ఎక్కడుందంట? దాని ఇంట్లోనే ఉందంట. నేను ఇప్పుడే వెళ్ళి వెతుకుతాను. తాళాలు పగలగొడతావా? కాదు, జై ఇంటి తాళం చెవి నా దగ్గర ఉంది, నేను వెళ్తాను. పగల మాత్రం వెళ్ళకు, చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వస్తుంది. రాత్రిపూట వెళ్ళు, ఇంట్లో లైట్లు వేయకుండా వెతుకు. నాకు చీకట్లో దేవులాడడం అలవాటే. ఈరోజు రాత్రికే నేను వెళ్తాను. యా. ప్రతిమని ఊరికి పంపించాక జై ఎక్కడికి వెళ్ళుంటుందో అర్థం కావడం లేదు. తనకేదన్నా ప్రమాదం జరిగి ఇంట్లోనే చచ్చా, అలా జరగకూడదు. అయినా జరిగితే ఒకసారి జై ఇంటికి వెళ్ళి చూస్తే తప్ప ఈ టెన్షన్ పోదు. ఇప్పుడే వెళ్ళాలి, లేకపోతే నాకు నిద్ర పట్టి రాలేదు.
నువ్వా? ఆ ప్రశ్న నేను అడగాలి. నువ్వు ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? అయ్యో బాబోయ్, చాలా పెద్ద డౌట్. వస్తున్నా. లోపలికి ఎలా వచ్చాను అని నీ డౌట్ కదూ? తాళం తీసుకుని వచ్చాను చివరిగా. చిన్నపిల్లల పిచ్చి ప్రశ్న నువ్వును. జయ ఎక్కడుంది? ఈ ప్రశ్న బాగుంది, కానీ జవాబే నాకు తెలియదు. నేను వచ్చేసరికి జయ ఇంట్లో లేదు. ఆమె లేకుండా ఈ ఇంట్లో దొంగతనానికి జొరబడ్డావా? హలో, జయ ఒకప్పుడు నా దగ్గర అసిస్టెంట్. నా దగ్గర కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దొంగతనంగా తను ఎత్తుకొస్తుంది. నేను ఇక్కడికి వచ్చి ఎత్తుకున్నానంతే. ఇంతకీ ఆమెను ఏం చేశా? ఇది మరీ బాగుందండి. అంటే ఎవరు ఎక్కడ కనబడకపోయినా అన్నింటికీ నాదే బాధ్యత. ఇది కాదు గాని అసలు నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? జయ ఒకప్పుడు నీ దగ్గర పనిచేస్తే ఇప్పుడు నా దగ్గర పనిచేస్తోంది. కొద్ది రోజులుగా ఆమె కనిపించడం లేదు. కారణం తెలుసుకుందామని వచ్చాను. ఆహా, అయితే నువ్వు తెలుసుకున్నాక నాకు కూడా చెప్పే. జయ ఎక్కడుందో నాకు కూడా క్యూరియాసిటీగా ఉంది. నీ దొంగ నాటకాలు తెలుసుకోలేని అమాయకుని కాదు. నేనేం చేశాను? మధు మరణం వెనక ఎవరున్నారో నేను ఊహించగలను. ఊహించుకో, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఎవరినైనా ఊహించుకోవచ్చు. రేయ్, కన్నింజాకల్లా మాట్లాడుకో. సత్యం నాకు చిన్నప్పటి ఫ్రెండ్ అని నీ ఒక్కడికే తెలుసు. సో వాట్ మ్యాన్, సో వాట్? ఎస్, ఆ రోజు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నా అపాయింట్మెంట్ కోసం సత్యం పేరు వాడుకున్నారు. వాళ్ళిచ్చిన ల్యాప్టాప్ వల్లే మధు చచ్చిపోయాడు. దానికి నాకు ఏ సంబంధం లేదు. ఉంది ఉంది లేదని బుకాయించినంత మాత్రాన నేను నమ్మేస్తాననుకో. మొదట్నుంచి నా మీద కక్ష కట్టింది నువ్వే. నన్ను వాసంతి హత్య కేసులో ఇరికించాలని చూసింది నువ్వే. ఇప్పుడు నన్ను ఏకంగా చంపాలని చూసింది కూడా నువ్వే. అందుకోసం ల్యాప్టాప్లో బాంబు పెట్టి నా దగ్గరకు పంపింది నువ్వే. నువ్వు అవునన్నా కాదన్నా అది నువ్వే 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 నువ్వే. నేనే. ఇప్పుడు ఏమంటావు? ఏం చేస్తావు? ఒక్కటి కూడా పీకలేవు. నేనేం బుకాయించట్లేదు, ధైర్యంగా చెప్తున్నాను. పిరికి పందల హత్యలు చేస్తూ ధైర్యంగా ఒప్పుకోవడం కూడా. నన్ను చంపడానికి చేసిన ప్రయత్నంలో అనవసరంగా ఓ అమాయకుడు బలైపోయాడు. నీకు కొంచెం కూడా జాలిగా లేదా? హే, ఇది యుద్ధం మిత్రమా, యుద్ధం. చావు చూసి భయపడకూడదు, బాధపడకూడదు. యుద్ధం నీకు నాకు మధ్య ఉండొచ్చు. ఏ పాపం తెలియని వాళ్ళేం చేశారు? అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడానికి. సంజయ్, పాపాలు రాజులు చేస్తారు, ప్రాణాలు సైనికులు పోగొట్టుకుంటారు. అయ్యో పాపం అంటే ఏడుస్తూ కూర్చుంటే యుద్ధానికి పనికిరావు, పారిపోవడం బెటర్. హ, దయకి భయానికి తేడా తెలియని మూర్ఖుడివి నువ్వు. చట్టం చూస్తూ ఊరుకోదు, నిన్ను తరిమి తరిమి పట్టుకుంటుంది. శభాష్! ఎప్పుడో నా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తున్నప్పుడు ఇలాంటి డైలాగులు విన్నాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే వింటున్నాను. సాగినంతకాలం నవ్వులాటగానే ఉంటుంది. చేసిన తప్పులకి ఉరికంబో ఎక్కే రోజున అన్నీ గుర్తుకొస్తాయి. ఆ షో అమ్మో ఊరే ప్లీజ్ కాపాడవా అని అంటాననుకున్నావు కదూ, పొరపాటు. సంజయ్, ఈ అశోక్ బుల్డోజర్ లాంటివాడు. రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు, ముళ్ళు, పొదలు ఈ అశోక్ని ఏమీ చేయలేవు. అలాగే నువ్వు చెప్పావు కదా, న్యాయం, చట్టం, నీలాంటి మనుషులు. ఏయ్, ఒక్కటి కూడా పీకలేవు. నీకు చేతనైంది చేసుకో. నేనే. ఏం చేస్తా? నేనేం బుకాయించట్లేదు, ధైర్యంగా చెప్తున్నా.
హే హే ఇది యుద్ధం మిత్రమా యుద్ధం యుద్ధం చావు చూసి భయపడకూడదు. మధుని చంపినవాడు అశోక్ని ఇంతవరకు అనుమానం మాత్రమే ఉండేది. రాత్రి వాడే స్వయంగా ఒప్పుకున్నాడు. అయినా నేనేం చేయలేక చూస్తూ కూర్చున్నాను. అలెక్స్ అనుమానితుల మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్పాడు. ఇచ్చినా భార్గవ్ తప్పకుండా అడ్డుపడతాడు. అతని సుపీరియర్ ద్వారా ప్రెషర్ బిల్డప్ చేస్తే తప్ప మధుకి న్యాయం జరగదు. హెచ్ఎం ఫిల్ స్టేషన్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయా? పర్ఫెక్ట్గా సాగుతున్నాయి సార్. ఓకే, అవన్నీ మీరు పర్సనల్గా సూపర్వైజ్ చేయండి. ఓకే ఓకే సార్. ఓకే. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సంజయ్. బిజీగా ఉన్నారా? గజిబిజిగా ఉన్నా. హోమ్ మినిస్టర్తో కలిసి ఓ ఫంక్షన్ కట్టండి, హడావిడి. ఓహో, ఐఎమ్ సారీ. నో పర్లేదు, చెప్పండి. మీతో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి. మీకు కన్వీనియంట్ టైం చెప్తే ఆఫీస్కి వచ్చి కలుస్తాను. పర్సనల్ విషయాలు ఆఫీసులో అసలు మాట్లాడకూడదు. అందులో ఐజీ ఆఫీసులో. అదేంటండి అలా అన్నారు? చుట్టూ పోలీసులు కదా, ఈజీగా లీక్ అవుతాయని అలా చెప్పాను. ఓ పని చేద్దాం, సాయంత్రం నేనే మీ ఇంటికి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఆల్ రైట్, నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఓకే, మీట్ యూ ఇన్ ద ఈవినింగ్. కూర్చోండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను. పనులు తేల్చుకుని వచ్చేసరికి ఈ వేళ అయింది. మీ డ్యూటీకి నేనేమన్నా ఇబ్బంది కలిగించలేదు కదా? నో, ఈ సాయంత్రం పూర్తిగా మీకే కేటాయించాను. అయినా మా పనులు పూర్తిగా అయిపోవడం అంటూ ఉండదు. ఒకదాని మీద ఇంకొకటి ఏదో ఒకటి వచ్చి పడుతూనే ఉంటాయి. అంటే అన్నీ సగం సగమే చేస్తారన్నమాట. బాగా చెప్పారు. ఏ పని పూర్తిగా చేసుకునేవారండి. దానికి తోడు మంత్రులతో ఫంక్షన్స్ కూడా అటెండ్ కావాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? చల్లగా గ్లాసుడు మజ్జిగ. అదేంటి? మీ ఇంట్లో నాకు ఇష్టమైన ఐటమ్ అదే కదా. అరే, చెప్పకుండానే నీకెలా తెలిసింది పిన్ని? కరెక్ట్గా మజ్జిగ తీసుకొచ్చా. ఆయనకి ఏది ఇష్టమో నాకు బాగా గుర్తేరా. నమస్కారం, బాగున్నారమ్మా? బాగున్నానండి. ఇటు ఇంట్లో అందరూ బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. అసలు అందరూ కలిసే వద్దాం అనుకున్నాం, వీలు కుదరలేదు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకురండి. ష్యూర్. సంజయ్, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి సంజయ్, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. సార్, మధు విషయంలో దోషి స్వయంగా నా దగ్గర నేరం ఒప్పుకున్నాడు. ఎవరా పనిచేసింది? అశోక్. మీ అనుమానమా, లేక చేసినవాడు ఆ పేరు చెప్పాడా? అసలు చేసిందే అశోక్. వాడే నాకు చెప్పాడు. నన్ను చంపాలని ప్లాన్ చేసి అమలు చేస్తే పొరపాటుగా మధు బలయ్యాడు. అంతా నాకు వివరంగా చెప్పండి. అంత నిర్భయంగా మీ దగ్గర నిజం ఒప్పుకున్నాడంటే చాలా పకడ్బందీగా సాక్ష్యాలు లేకుండా జాగ్రత్త పడ్డాడనమాట. ఇంకా వేరే సాక్ష్యాలు ఏం కావాలి సార్? వాడి నోటితో వాడే చెబుతుంటే చెవులారా విన్నా నేనున్నాను కదా. ఇప్పుడు నేను అశోక్ని అనుమానిస్తున్నట్టు కంప్లైంట్ ఇస్తాను. అరెస్ట్ చేసి వాడిని ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయండి. కుదరదు సంజయ్, మీరిద్దరూ శత్రువుని అందరికీ తెలుసు. మీ సాక్ష్యం ఆధారంగా ఏమీ చేయలేము. శత్రుత్వం ఉన్నంత మాత్రాన నిజం అబద్ధమైపోదు కదండి. అవదు కానీ అబద్ధమనే బుకాయిస్తాడు అశోక్. అతని ఇంట్లో ఏం జరిగినా మీ మీద, మీ ఇంట్లో ఏం జరిగినా అతని మీద ఆరోపణలు చేసుకోవడం మామూలే అంటూ మొదటి రోజు కేసు కొట్టిపారేస్తుంది కోర్టు. చాలా బలమైన సాక్ష్యాధారాలు ఉంటే తప్ప అతని మీద ఛార్జ్ షీట్ పెట్టలేము. లేని సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పండి? సృష్టించక్కర్లేదు, వెతికి పట్టుకుంటే చాలు. ఓవర్ కాన్ఫిడెన్స్తో అశోక్ ఒక రకంగా మనకు మెయిల్ ఇచ్చేసాడుగా. ఆ ల్యాప్టాప్ తనే పంపించాలని చెప్పాడుగా. ఆ తెచ్చిన వాడిని పట్టుకోండి చాలు. వాళ్ళు నిజం ఒప్పుకోవద్దు. ఎలా ఒప్పించాలో మా వాళ్ళకి బాగా తెలుసు. చేయాల్సిన మర్యాదలన్నీ చేసి వాళ్ళని అప్రూవర్స్గా మారిస్తే ఇక ఆ అశోక్ని ఈ భూప్రపంచంలో ఎవ్వరూ రక్షించలేరు. తప్పు చేసిన వాడికి శిక్ష పడి తీరాలి. ఎలాగైనా సరే మీరు చెప్పిన వాళ్ళని పట్టుకొని మీ ముందు నిలబెడతాను. దాట్స్ ఫైన్. కనీసం వాళ్ళిద్దరిలో మనకు ఒక్కటి దొరికినా చాలు. వెంటనే కేసు ఫైల్ చేయొచ్చు. గట్టిగా ప్రయత్నించండి. అలాగే. నేను వెళ్తాను. బాయ్. థ్యాంక్ యూ.
అశోక్, అశోక్, ఆంటీ నమస్తే ఆంటీ. నేను ఇంకా నీకు గుర్తున్నానా? అంటే అంత మతిమరుపు వాళ్ళ కనిపిస్తున్నానా? ప్రాణ స్నేహితుడినే చంపడానికి ప్రయత్నించిన వాడిని ఇక నన్నే గుర్తుపెట్టుకుంటావు. ఓహో, అంటే ఈ విషయం మీ వరకు వచ్చిందన్నమాట. పాపం, ఈ విషయాన్ని ఆడవాళ్ళ దగ్గర కూడా చెప్పుకుని ఏడుస్తున్నారు సంజయ్. సిగ్గులేదా మాట అనడానికి? సంజయ్ నీకేం ద్రోహం చేశాడని వాడిని పొట్టలు పెట్టుకోవాలనుకున్నావు? ఒక్క ద్రోహం అయితే ఇదిగో ఇదని చెప్పొచ్చు. వాడు నాకు మొదటి నుంచి ద్రోహం చేస్తూనే ఉన్నాడు. చదువుకునే రోజుల్లో వాడు నాకన్నా ముందుండేవాడు. పెళ్ళయ్యాక నా భార్యతో నాకన్నా ఎక్కువ చనువుగా ఉండేవాడు. ఇప్పుడు బిజినెస్లో నాకన్నా ముందున్నాడు. ఇవన్నీ ద్రోహాలు కావా? పవిత్రమైన స్నేహాన్ని నీచంగా చూసి వాడి మీద అపనింద వేశావు. ఏం సాధించావు చెప్పు అశోక్. బంగారం లాంటి భార్యని దూరం చేసుకున్నావు. నీ నుంచి దూరంగా ఉంటున్న వాడిని వదలకుండా వెంటాడుతున్నావు. వాడి ప్రాణాలు తీస్తే నీకేమొస్తుంది? కావాలంటే నన్ను చంపు. ఆంటీ, మటన్ బిర్యానీ తినాలనుకునేవాడు మటన్ బిర్యానీయే తినాలి. కానీ కనబడింది కదా అని ముద్దపప్పుతో తింటే మజా రాదు. నాకు సంజయ్ని ఏడిపించడం అంటే ఇష్టం. వాడితో ఆడుకోవడం చాలా ఇష్టం. వాడు ప్రాణభయంతో పరిగెడుతుంటే ఇంకా ఇంకా ఇష్టం. అశోక్, నీకు తల్లి లాంటి దాన్ని. అయినా చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి సంజయ్ జోలికి రాకు. ఆంటీ, నేను మీ కొడుకు లాంటి వాడిని. కావాలంటే చేతులు కడుక్కొచ్చాక నేను చేతులెత్తి దండం పెడతాను మీకు. దయచేసి నా పని కట్టు రావద్దు. నీ పగ కోసం ఇప్పటికే అభం శుభం తెలియని మధుని బలి తీసుకున్నావు. అది చాలేదా? అంటే ఇది ఒక యుద్ధం. ఇద్దరు రాజుల మధ్య జరుగుతున్న యుద్ధం. దీనిలో మొదట పాపం అభం శుభం తెలియని సైనికులే చనిపోతారు. తర్వాత రాజు చేస్తాడు, లేదా కాళ్ల బేరానికి వస్తాడు. ఇప్పుడు మీరొచ్చినట్టు. సంజయ్ ఈ జన్మలో ఆ పని చేయడు. ఆడదాన్ని కాబట్టి, అందులోనూ ఒకప్పుడు నా చేతులతో అన్నం ముద్దలు తినిపించిందాన్ని కాబట్టి, నీలో ఏ మూలన్నా ఆ పాత షోకు ఉన్నాడేమోనని చూడ్డానికి వచ్చాను. లేడని అర్థమైపోయింది.